పుష్ప 2 ఈ పేరు వింటేనే ఇప్పుడు ప్రేక్షకుల్లో ఓ ఎమోషనల్ హెవీనెస్ మాస్ ఫీవర్ కలిపిన రెస్పాన్స్ వస్తోంది. అల్లు అర్జున్ సుకుమార్ల మ్యూజిక్తో వచ్చిన పుష్ప ఫస్ట్ పార్ట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా సీక్వెల్పై అంచనాలు విపరీతంగా పెరిగాయి. అంచనాలకు తగ్గట్టే పుష్ప 2 గ్రాండ్ స్కేల్తో విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాస్టింగ్ కలెక్షన్లు రాబట్టి మరోసారి ఐకాన్ స్టార్ అనే పదానికి నిజమైన అర్థం ఇచ్చింది. ఇలాంటి భారీ చిత్రానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొదటి భాగంలో దేవిశ్రీ ప్రసాద్ అందించిన బీజీఎం పాత్ర ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. అయితే పుష్ప 2కి సంబంధించిన మ్యూజిక్ బాధ్యతలు ఎవరిదన్న దానిపై సినిమా విడుదలకు ముందే ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. డిఎస్పీ కాకుండా ఇతర మ్యూజిక్ డైరెక్టర్లు కూడా బరిలో ఉన్నారనే వార్తల మధ్య తమన్ పేరు గట్టిగానే వినిపించింది. అది యాదృచ్ఛికంగా కాదు. ఎందుకంటే తమన్ స్వయంగా ఓ సినిమా ఫంక్షన్లో పుష్ప 2కి తాను వర్క్ చేస్తున్నట్లు ప్రకటించడం ప్రేక్షకుల్లో ఇంకా ఎక్కువ క్యూరియాసిటీ కలిగించింది. కానీ సినిమా రిలీజ్ అయ్యాక టైటిల్స్లో తమన్ పేరు కనిపించకపోవడంతో అసలు ఆయన పాత్ర ఏమిటి అనే ప్రశ్నకి స్పష్టత లేకపోయింది. ఈ పరిణామాలపై తాజాగా తమన్ ఓ ఇంటర్వ్యూలో ఓపికగా స్పందిస్తూ గత చీకట్లను తొలగించారు. పుష్ప 2 కోసం దాదాపు 10 రోజుల పాటు కష్టపడి వర్క్ చేశాను. 3 వర్షన్లు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇచ్చాను. మా టీంలో అందరికీ నచ్చింది. కానీ చివరికి డైరెక్టర్ ఫైనల్ డెసిషన్ మార్చారు అని అన్నారు. ఈ మాటల్లో ఎలాంటి క్షోభ లేదు, ఆత్మవిశ్వాసం ఉంది. ఆయన మాటల్లో కనిపించిన వయసు మించిన పరిపక్వత అన్నిటికంటే గొప్పది. నా వర్క్ని తీసుకోకపోయినా బాధపడాల్సిన పని లేదు. డైరెక్టర్ నిర్ణయం అందరి అనుమతితో తీసుకున్నదే, అది రెస్పెక్ట్ చేయాలి అని చెప్పిన తమన్ స్టేట్మెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న లోపలివి ఎలా ఉంటాయో, అలాగే ఒక ఆర్టిస్ట్ ఎలా ప్రొఫెషనల్గా హ్యాండిల్ చేస్తాడో చూపించే ఉదాహరణగా నిలిచింది. తమన్ వేసిన 3 వర్షన్లు బయటకు రాలేకపోయినా వాటి వెనుక ఉన్న శ్రమ, ఆర్టిస్ట్ వెర్సటిలిటీ మాత్రం గుర్తించాల్సిందే. పుష్ప 2లో చివరికి దేవిశ్రీ ప్రసాద్, శామ్ సియస్ల సంగీతం ఓకే చేయడం ద్వారా దర్శకుడు సుకుమార్ తన కథాధురోనికి తగ్గ స్కోర్ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా పుష్ప 2 బీజీఎం పై ఫ్యాన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అసాధారణంగా ఉంది. మొదటి భాగం నుంచి వచ్చిన టెంపోను మించిన రీతిలో మాస్ ఫీలింగ్తో స్కోర్ అందించడం ద్వారా చిత్రం మొత్తం సజీవంగా అనిపించేలా చేసింది. ఒక పాటల విషయానికి వస్తే పుష్ప 2 ఏ పాటైనా ఒక్కసారి వింటే చాలదనిపించకుండా ఆ పాట ఓ వాతావరణం, ఓ ఫీల్గా మారిపోయింది. ఒక్కొక్క పాట ఒక్కో మూడ్ పర్ఫెక్ట్ మ్యాచింగ్. ఆడియో రిలీజ్ అయిన తరువాత ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందనతో పాటలు సోషల్ మీడియాలో రికార్డ్ స్థాయిలో ట్రెండింగ్ అయ్యాయి. సినిమా రిలీజ్ 5 నెలలు కావస్తున్నా కూడా ఈ పాటలు ఇప్పటికీ ప్లేలిస్ట్లో టాప్ ప్లేస్లో నిలిచినవే. ఇది సినిమాకే కాదు, సంగీత దర్శకుల క్రాఫ్ట్కి ఒక పెద్ద గౌరవం. ఈ నేపథ్యంలో తమన్ పాత్ర చిన్నదైనా ఆయన చేసిన ప్రయత్నం మాత్రం వృధా కాలేదని చెప్పాలి. ఆయన వర్క్ మనం తెర మీద చూడకపోయినా ఈ పరిశ్రమలో ఆయన హుందాతనం, దృఢత్వం, సీనియారిటీ మాత్రం అందరికీ స్పష్టమయ్యాయి.